ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంత విచిత్రమైన లైఫ్ అంటే ఒక స్త్రీ లైఫ్ మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకరోజు క్లాస్లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి, ఈరోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది. ఆ అమ్మాయికి పెళ్ళి అయి 6 నెలలు కొడుకున్నాడు. నీ లైఫ్లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డు మీద రాయమని చెప్పింది లెక్చరర్. తాను ఫ్యామిలీ మెంబర్లు, బంధువులు, స్నేహితుల పేర్లను రాసింది. వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని 3 పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్. తను బోర్డు పైన రాసిన వాటిలో 3 స్నేహితుల పేర్లను తుడిచేసింది. నీ లైఫ్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో 5 పేర్లను తుడిచేయమని చెప్పింది. తను 5 బంధువుల పేర్లను తుడిచేసింది. అలా చెరుపుకుంటూ పోగా చివరకు బోర్డు మీద అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఈ 4 పేర్లు మిగిలాయి. క్లాస్ రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇది ఆట కాదని అప్పుడు అర్థమైంది అందరికీ. ఇప్పుడు మరో 2 పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్. ఇది చాలా కష్టమైన పని తనకు అర్థమైంది. చాలా బాధపడుతూ అమ్మ, నాన్న పేర్లను చెరిపేసింది. తను మిగిలిన 2 మరొకటి చెరపమని చెప్పింది లెక్చరర్. తనకు కళ్ళంట నీళ్లు కారసాగాయి. అచేతన స్థితిలో వణుకుతున్న చేతులతో తన కొడుకు పేరును చెరిపేసింది ఏడుస్తూ. వెళ్ళి నీ సీట్లో కూర్చోమని చెప్పింది లెక్చరర్. తర్వాత కాసేపటికి లెక్చరర్ తనను ఇలా అడిగింది. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని, నువ్వు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని బయట వ్యక్తి ఆయన భర్తని ఎందుకు ఎంచుకున్నావు అని అడిగింది. క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దం అలుముకుంది. తను ఏమి చెబుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ. తను బాధతో నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది. ఏదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకంటే ముందే చనిపోతారు. చదువు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఏదో రకంగా నా కొడుకు కూడా నాకు దూరం అవ్వక తప్పదు. కానీ జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే అని చెప్పింది. ఒక్కసారిగా క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కదా.